మీకు కనుక ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. బై బాయ్. ఫోటో చూడండి ఎలా రెడీ చేసాము మేమైతే. ఇలా రెడీ చేసా ఎలా ఉంది. వీళ్ళు వచ్చేసి తన ఫ్రెండ్స్ అనమాట. ఈ అమ్మాయి పెద్దమ్మాయి ఫ్రెండ్, చిన్న పాప ఫ్రెండ్స్ అందరూ. వీళ్ళు వచ్చేసి మీకు తెలిసి హిందూ దీది వీళ్ళంతా. వీళ్ళు వచ్చేసి అక్కడే హిందీ వాళ్ళు అనమాట, దీది వాళ్ళు. ఈ అమ్మాయి వచ్చేసి మలయాళం అమ్మాయే. వీళ్ళంతా తెలుగు వాళ్ళు, మలయాళం వాళ్ళు అనమాట. ఇదంతా తెలుగు వాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ఫోటో అయితే దిగాము. ఇక్కడ వచ్చేసి జెంట్స్తో కూడా దిగారు చూడండి. వీళ్ళంతా వాళ్ళ హస్బెండ్స్ అనమాట. చిన్న చిన్న బుడ్డ పిల్లలు అనమాట. వీళ్ళిద్దరు ట్విన్స్. ఇవి అయ్యాక ఒక మగ పిల్లడు అనమాట. ఈమె వచ్చేసి మా శివు మేడం, కాజల్ మేడం. చాలా మంచి మేడం అయితే మాత్రం. వాళ్ళ కొడుకు పిలవంగానే వచ్చి అసలు ఎంత బాగా అటెండ్ అయ్యిందో అంటే అంత బాగా అనిపించింది మాకైతే. ఇది మొత్తం వచ్చేసి గ్రూప్ ఫోటో అనమాట. ఇంకా అమ్మాయి స్టిల్స్ ఇవన్నీ. మా పండుగాడు. ఇవన్నీ వచ్చేసి చిన్నప్పుడు జ్ఞాపకాలు, అంటే చిన్న చిన్న ఫొటోస్. అవన్నీ వచ్చేసి చిన్నది ఇలా చేయించమంట. రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే మేము ఇలా ఇచ్చాం చూడండి. ఇంక ఇవన్నీ వచ్చేసి ఫ్రెండ్స్తో దిగింది. మా లడ్డు గోపాల్ వచ్చినప్పుడు పిక్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి తనకు మెడల్ వచ్చినప్పుడు కరాటే క్లాస్లో. ఇది వచ్చేసి నేను అక్కడ డెమో చెప్పినప్పుడుది. ఇది వచ్చేసి మా అమ్మాయి గణగణ నాయక సాంగ్ చేసినప్పుడు స్కూల్లోది, వందనం చేసినప్పుడుది. ఇది వచ్చేసి మా చిన్నోడిది, అంటే మా అన్న కొడుకుది బర్త్డే ఫొటోస్. ఇక్కడ చూడండి మా చిట్టి తల్లిది, మా చిట్టి తల్లి ఫొటోస్ అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ వచ్చేసి మేము ఇంట్లో చేరుతున్నప్పుడు పిక్స్. ఇవి వచ్చేసి చిన్నప్పుడు అనమాట పాప వాళ్ళవి, పెద్దమ్మాయి చిన్నమ్మాయివి. ఇక్కడ వచ్చేసి చిన్నమ్మాయి పెద్దమ్మాయి చిన్నప్పుడువి, గుళ్ళో రెడీ అయినప్పుడువి. అవన్నీ పిక్స్ చూడండి ఎంత అందంగా ఎంత క్యూట్గా గడిగారు. ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా నాన్న. ఇక్కడ వచ్చేసి మా అన్న మా పెద్దమ్మాయిని ఎత్తుకున్నప్పుడు ఫోటో అనమాట. ఇక్కడ వచ్చేసి మా చిట్టి నాన్నగాడు చిన్నప్పుడువి. ఇక్కడ వచ్చేసి మా చిట్టి తల్లిది, మా చిట్టి నాన్నగాడు. మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి చిట్టి తల్లి అనమాట. చూడండి మా ఆయన, మా బావతో దిగిన నేను, మా బావ నేను. వాళ్ళ స్కూల్ అనమాట, డిఏవి స్కూల్లో వెళ్ళినప్పుడువి. ఇట్లా ఈ పిక్స్ అన్నీ మా చిట్టి తల్లి చిట్టి నాన్నగాడివి. ఇవన్నీ తన బర్త్డేవి, పండు బర్త్డేటివి అనమాట ఈ ఫొటోస్ అన్నీ. వాళ్ళు గోపికమ్మ డ్రామా అవన్నీ చేశారనమాట అప్పుడు. ఇవన్నీ గోపికమ్మ డ్రెస్ అనమాట. ఇవి వచ్చి డిఏవి స్కూల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ మా అత్తయ్య వాళ్ళు. ఇది వచ్చి మా చిట్టి తల్లి చిన్నప్పుడు ఫొటోస్. ఇవి వచ్చేసి మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి చిన్నప్పుడు ఫొటోస్. ఇక్కడ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ ఫోటో చూడండి. ఇప్పుడు కూడా అట్లే అనుకుంటారు చూడండి ఇద్దరు. ఇది వచ్చేసి నేను పెళ్ళైన కొత్తల్లో ఫొటోస్ అనమాట. నేను నా పెళ్ళైన కొత్తల్లో ఫొటోస్ కూడా అన్నీ మీకు వీడియో రూపంలో అయితే చూపించేస్తా. ఇవన్నీ మా అమ్మాయి కర్ణాటకకి వెళ్ళినప్పుడు ఫొటోస్ అనమాట. మెడల్ వచ్చింది, కప్ వచ్చింది కదా, అప్పుడు ఈ ఫొటోస్ అనమాట. అక్కడ గ్రాండ్ పార్టీ చేసాము. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మాయి ఫొటోస్. ఇవన్నీ మా బావ చూడండి. ఇక్కడ వచ్చేసి గోపికం వేసుకున్నప్పుడువి మా పెద్దమ్మాయి ఫొటోస్. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఆ రోజు సిరి వెళ్ళిపోతున్నప్పుడు ఫొటోస్ అనమాట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఇంకా అక్కడి నుంచి దూరంగా వెళ్తుంది కదా అని ఫొటోస్ అన్నీ తీపిచ్చేసుకొని ఒక ఆల్బమ్లో పెట్టించేసుకున్నా. ఇవి వచ్చేసి పండువి స్కూల్ ఫొటోస్ అనమాట. ఇవంతా తనకి ఎప్పటికైనా సెల్లో ఉంటే గుర్తుండవు కదా అని చెప్పేసి నేను ఇలా అయితే మొత్తం సెట్ చేపిచ్చేసా. ఇవి పండు చిన్నప్పుడు ఫొటోస్. ఇక్కడ వచ్చేసి మా అమ్మ నాన్న మా చిట్టి తల్లి వీళ్ళంతా రంగోలీ ఆడినాం అనమాట అప్పుడు ఫొటోస్. ఇవన్నీ ఈ స్కూల్ ఫొటోస్ అనమాట పండువి. వాళ్ళ సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మేము ఇక్కడికి వస్తున్నప్పుడు అవన్నీ. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మాయి పిక్స్ అనమాట. అవి తను పెయింటింగ్ కాంపిటీషన్ చేసింది కదండి. అక్కడ పెయింటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది తనకు. ఇలా ఫోటోగ్రాఫ్స్
ఫొటోస్ అనమాట. ఈ భయ్య చాలా అంటే చాలా బాగా తీస్తాడు. ఇది వచ్చేసి లాస్ట్ మా ఫ్యామిలీ పిక్ అనమాట.